మీ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్ పోనీ చెప్పండి. మీకు చిరంజీవి గారు ఆఫ్ కోర్స్ అది తెలిసిపోయింది కాకుండా అమితాబ్ బచ్చన్ గారేనండి. అవునా? ఎందుకంటే ఆ వయసులో ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంటే ఎన్టీ రామారావు గారు పెద్ద అభిమాని, నాలుగు టికెట్లు చూసే రోజుల నుంచి. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి చిరంజీవి గారు దూసుకొచ్చారు. చిరంజీవి గారు అంటే పొన్నమ్మ నాకు చూసిన కాడి నుంచి ప్రాణం గారిని కూడా చూశాను నేను. పొన్నమ్మ నాకు చూసిన తర్వాత ఇక ఆయన అంటే ఒక అభిమానం. ఇక ఆ తర్వాత ఏ చిన్న సినిమా వచ్చినా ఆయన ఉన్నాడంటే సార్ వెళ్ళేవాళ్ళం. నకిలీ మనిషి కానివ్వండి, చిన్న చిన్నవి కొత్త అల్లుడు కానీ, ముందు విలన్ గా చేసినవన్నీ చూసారు అన్నీ చూసాం. అంటే ఆ యాక్షన్లో స్పీడు, ఆ దూకుడు అది నాకు బాగా. ఇప్పుడు రామారావు గారిని అభిమానించి పెరగడం వల్ల కృష్ణ గారు, సోనబాబు గారు, కృష్ణరాజు గారు ఎవరు కనపడాలి, నాగేశ్వరరావు గారు కూడా కనపడాల. వన్ సైడ్గా ఉన్నాం. వీళ్ళందరూ ఆయన సమకాలీకులు, కాంటెంపరీస్ కదా. అవును. ఆ తర్వాత వచ్చిన కొత్త తరం, కొత్త కెరటం చిరంజీవి గారు. సో అక్కడ ఎన్టీఆర్ గారి తర్వాత మెగాస్టార్ అది నేను టర్న్ అయింది. చిరంజీవి గారు నేను అనుకుంటాను, చిరంజీవి గారు ప్రతి అభిమాని కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అభిమాని ఉంటారు. మాస్ హీరో కదా. కరెక్ట్. అట్లా చిరంజీవి గారు అసలు ఎంత ఆల్రౌండర్. ఆ తర్వాత చిరంజీవి గారికి అటాచ్ అయిన తర్వాత ఇక ఆయనతో నేను ముఠామేసి చేసే ఆ రోజుల్లో ఒక సీను. ఆయన నాగేశ్వరరావు కలిసి చేసిన మెకానికల్లో లాయర్ వేషం చేశా. సత్యనారాయణ గారి శారద చిన్న కాంబినేషన్ చిన్న వేషాలు ముందు ఉన్నాయి ఆయనతో చేశా. ఇది టర్నింగ్ పాయింట్ అయింది. ఆయన కాంబినేషన్ కూడా చేయలే అప్పుడు. ఆయన యాక్ట్ చేసిన సినిమాలో నేను యాక్ట్ చేశాను. బట్ కాంబినేషన్ చేసింది, రీ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది చిరంజీవి గారు. మీరు మెడిటేటర్ కాబట్టి సార్, మీకు జీవితంలో మనం ఎందుకు పుట్టామనే ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయా? అంటే మీరు స్పిరిచువల్గా శోధించుకుంటూ ఉంటారా, లేకపోతే ఊరికే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారా? ఎందుకు పుట్టామని ప్రశ్న ఇంత రాలేదు కానీ, అంటే ఇది ఒక కారణ జన్మ ఉంటుంది. అయితే నాకు అనిపిస్తుంది, నేను అంటే ఐ లాస్ట్ మై వైఫ్ అన్ ద టైమ్ ఆఫ్ రంగస్థలం షూటింగ్ స్టార్ట్స్ అండి. సారీ సార్. 1వ తారీఖు ఆవిడ చనిపోయింది, 4వ తారీఖు నేను ప్రయాణం అవ్వాలి. ఎలా సార్? ఏమైంది సార్? ఆవిడకి షుగర్, బీపీ బాగా సమ్మర్ ఇదైపోయి తగ్గల. అసలు నిమ్స్లో 9 days ఉంచాము. కోమాకి వెళ్ళిపోయి అడ్డించట్టు పైలోకాలకి వెళ్ళిపోయింది. ఆవిడ 1వ తారీఖు చనిపోయింది. 5వ తారీఖున షూటింగ్ స్టార్ట్స్. నాది ఫస్ట్ డే షూటింగ్ రాజమండ్రి లోపల, పోలవరం అవతల అక్కడ కొండల్లో. 2వ తారీఖు సెరమనీ చేశాను, కర్మకాండ చేశాను. 3వ తారీఖు అసలు కలిపి వచ్చాను. 3వ తారీఖు నైట్ పెద్ద ఇష్యూ, ఇంట్లో వెళ్ళొద్దని, వెళ్ళకూడదని పెద్దలందరూ నన్ను అరే ఊరేని తిట్టగలిగిన వాళ్ళందరూ మందలించారు. నాకే ఒక పక్కన ఆపర్చునిటీ వదిలిపెట్టుకోలేని పరిస్థితి. 2 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. వాళ్ళేమో ఆడపిల్లలు వదిలిపెట్టిపోతావా, పిల్లలు అలవాటు చేసిపోతావా, ఒక పొలిమేర కాదు ఎన్ని వందలు ఊళ్ళు దాటుతావు నువ్వు, రాజమండ్రి అంటే హైదరాబాద్ నుంచి అని మా మేనత్త, మా బాబాయ్ వాళ్ళు కేకలేశారు. నాకేం ఆపర్చునిటీ వదిలిపెట్టలేను, జరిగిందాన్ని తేలే మనకి, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటేట్లాగా అని చెప్పని నేను అసలు మీరెవరు పెద్దవాదం చేసే వాళ్ళతోటి వన్ సైడ్ అయిపోయా. వాళ్ళు ఇక అందరూ ఒక పక్క, నేను ఒక పక్క అయ్యా. దయచేసి మీరు నాకేం చెప్పొద్దు, నేను డిసైడ్ అయిపోయినా. అసలు మీరెవరు న్యాయ నిర్ణేతలు గారు, నా పిల్లలు. ఒకవేళ మీకు చెప్పినట్టుగా నేను ఊరు దాటి వెళ్ళి వస్తే మా నాన్న ఎవరి మాట వినకుండా వెళ్ళి వచ్చాడు, మా నాన్న అనాథలు చేస్తాడని వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ నిర్ణయం మీద నేను వెళ్తే అదే సంఘటన జరిగితే సరిపోతే, మా నిర్ణయం మీద మా నాన్న వెళ్ళాడు, ఈ కర్మకి మేమే బాధ్యులు అని వాళ్ళ మానసిక స్థితి వేరే రకం ఉంటుంది. కాబట్టి మీరు కాదమ్మా, మీరు రండమ్మా తల్లి చెప్పండి, మీ ఇద్దరు ఎవరు అక్కడ వద్దన్నా నేను ఆగిపోతా, ఇద్దరు వెళ్ళమని వెళ్తా, మీ ఇష్టం చెప్పండి అంటే అసలు వాళ్ళు కూడబలుకు సీన్ లేదు. వాళ్ళు ఏడుస్తున్నారు పక్కన, ఈ అరుపులకిను ఈ కోపాలు తాపాలకి. చెరువు పక్క వచ్చేసి ఇల్లు డాడీ అన్నారు. అనగానే ఇక నేను చెప్పాను, మీరు దగ్గర ఇస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేసింది, ఎడమాకనమ్మా, మన దగ్గర పుస్తకం ఉంది చదవండి, ఒక విజేత ఆత్మకథ అబ్దుల్ కలాం గారు రాసింది. భగవంతుడిని మీకు గొప్ప విజయాన్ని అందించే ముందు ఆ విజయాన్ని మీరు భరించగలరా లేదా అని టెస్ట్ కోసం పెద్ద పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలు విజయవంతం అయితేనే గొప్ప ఘన విజయాన్ని మాకు అందిస్తాడు. భార్య కావాలా, భాగ్యం కావాలా అని దేవుడు ప్రశ్నించాడే కానీ సమాజం చెప్పేలోపు మేము తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ తేలేను. ఇప్పుడు నేను భాగ్యాన్ని వదిలిపెట్టలేము, నేను తిరిగి వస్తా. మా అత్త చెప్పి, అత్తాయి మేనత్తకి మీరు ఎందుకు వద్దన్నారు, మీరు సుకుమార్ గారో తెలియదు, రామ్ చరణ్ సమంత కాంబినేషన్ తెలియదు, మైత్రి మూవీస్ తెలియదు, సమంత ఫాదర్గా ఒక 10 ఏళ్ల తర్వాత కష్టపడితే కానీ రాని అవకాశం 2వ సినిమాకి వచ్చింది. మీరు చెప్పే ఊరు పొలిమేర కథ కూడా మీకు తెలియదు. ఎక్కడ విన్నారా మీరు పొలిమేర దాటి తెచ్చాడని? ఎందుకు దాటొద్దన్నారు తెలుసా మీకు? ఆ ఎమోషన్లో వెళ్తే ఆ భార్య లేకపోతే ఎట్టా బతకను, అమ్మ లేకపోతే ఎట్టా బతకను, నాన్న లేకపోతే ఎట్టా బతకను, బిడ్డ పోతే ఎట్టా బతకను అనే ఎమోషన్లో వాడేది సూసైడ్ చేసుకుంటాడని పెద్దవాళ్ళు చెప్పింది. పెద్దవాళ్ళు ఒక కండిషన్ పెట్టారట అని. అప్పటికప్పుడు రైటర్ కదా,
నిజంగా నేను ఎక్కడ చదవలేదు ఇది. అలా ఒక చెప్పే ఆ నోరు ముయించడానికి, అంతమంది నోరు ముయించడానికి పెట్ట కదా నేను చెప్పేది. కాబట్టి అరే ఇటు పులి మీద ఆడతాడు చూడమని ఇద్దరు మనుషులు చూడమంటారు తోడు. వాళ్ళిద్దరు కాపలా ఏంటి, ఇటు ఒంటరికి పోకుండా బయటికి. ఈ రకంగా మనం సాంప్రదాయం పెట్టారు అప్పుడు తప్ప పులి మీద దాడి చచ్చిపోతాడు కాదు. నేను వెళ్ళి చావటానికి కాదు, బతకటాకి ఈ అదృష్టం వాళ్ళకి రాదు. దేవుడు ఇచ్చే ఫస్ట్ సినిమా చిరంజీవి చిన్న వేషం అంటే ఆ ఎమోషన్ చెప్పి వీళ్ళందరి పేర్లు. చిన్న వేషం ఉన్నాయని అంటే ఆయన ఆ వేషం ఇవ్వటం ఏంటి, అసలు నేను మళ్ళీ సినిమా ప్రయత్నం చేయకపోతే సుకుమార్ గారు ఆఫీస్ ఫోన్ రావడం ఏంటి. డెస్టినీ నా సినిమానే, డెస్టినీ నేను యాక్టర్నే, నా భవిష్యత్తు యాక్టర్నే. కాబట్టి అవకాశాలు నేను సాధించగలనా లేదానికి పరీక్షలు. కాబట్టి మీరు తల్లి మీరేం వరేవద్దు, తిరిగి వస్తాం తల్లి, ఒక 5 రోజులు ఓపి పట్టండి, శర్మలోకి వచ్చేస్తానని. అక్కడికి వెళ్తే అక్కడేమో ఆయన అయ్యప్ప స్వామిలో ఉన్నాడు, ఆయన మాల్లో. ఎవరు? మన రామచరణ్ ఆయన. నేనేమో భార్యకి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా. చాలా జాగ్రత్తగా 5 రోజులు చచ్చానండి. ముళ్ళ పొద తాకకూడదు కదా. నాకు నిజంగా అప్పుడు భయమేసింది. మైల ఉంది కదా నాకు, నేనే కదా మా భార్యకి కర్మకాండ చేసింది. ఇక ముళ్ళ కంచిలో ముళ్ళ పొదలు అడ్డు చూసుకుని ఆయన ఆ కాంపౌండ్లో ఉంటే అన్ని పాకలు అక్కడ, ఈ పాకలో ఉండి బాబు అని చిరునవ్వుతో నమస్కారం పెట్టేసేసి పక్క వచ్చేవాడి. ఆయన లేచి సెకండ్ ఇవ్వటానికి వచ్చేంత మూమెంట్ ఉండేది. బట్ నేను అది చూడటానికి వెనక్కి తిట్టాను అయిపోయాడు. అంతవరకు పాటించా 5 రోజులు అసలు ఎవరిని తాకలా. ఇక్కడ తాకే స్థితి కూడా రాలేదు. కానీ అంటే మీరు అసలు ఈ మూఢనమ్మకాన్ని నమ్మనప్పుడు, ఈ నమ్మకాన్ని మూఢనమ్మకం అని నేను అనకూడదు, మనకు మూఢమైందని ఇంకోటి అవుతుందని కాదు, ఈ నమ్మకాన్ని నమ్మనప్పుడు ఆ నమ్మకాన్ని మీరు పాటించడం గొప్ప విషయం. అంటే అయ్యప్ప స్వామి ఆయన వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో ఉంటారండి. అసలు ఆ మామూలు ఏరు పెడతాక మనం వణికిపోతాము చలిలో, మరి 5:30కి లేచి వాళ్ళ మంచు గడ్డలతో స్నానం చేయటం అంటే అలాంటి కఠోరమైన క్రమశిక్షణ ఉన్నప్పుడు మనం అలవాటుగా నా భవిష్యత్తు కోసం వచ్చాను, నేను నా స్వార్థం కోసం వచ్చా. ఇప్పుడు బతుకున్నా కూడా కబుర్లు చెప్తున్నా. నిజంగా ఆ రోజు వెళ్ళింది నేను సినిమాని ఇండస్ట్రీని బాగుపడతాను కాదుగా, నా బ్రతుకు కోసం వెళ్ళాను నేను. కానీ అక్కడికి అది భయం వేసింది నాకు. రామ్ చరణ్ గారిని అయ్యప్ప మాల్లో రావడం చూసి అప్పుడు షువరయ్యా. మీకు బహుశా ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ, కుటుంబ ప్రేమ కదండి. అంటే ఆయన భక్తి దీంట్లో ఉన్నాడు, మనం దాన్ని కీడు చేస్తున్నామా, కీడు చేసినట్టు అయింది కదా నా స్వార్థం కోసం. ఎవరు చెప్పలేదు ఇక్కడ నేను రహస్యాన్ని, ఎవరు చెప్పాలా, చెప్తే వద్దంటారు కదా. అవును, చిరంజీవి గారు కూడా వద్దంటారు ఖచ్చితంగా. పాప కష్టాలు ఉన్న మహేష్ మనం ఇద్దాం సినిమాకి, మహేష్ ఈసారి నువ్వు అని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళటానికి కూడా ఇష్టపడకుండా కాముగా మర్డర్ చేసిన మనిషిలో చేశా మా భార్య కర్మకాండని. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా నేను